ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు చివరి దశకొచ్చాయి. ప్రమాద స్థలంలో భారీగా పేర్కొన్న బురద నుంచి జీపీఆర్ పరికరంతో గుర్తించిన చోటు నుంచి 3 మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నంలోపు మొత్తం 8 మృతదేహాలను వెలికితీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 8 అంబులెన్స్లు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను నేరుగా హైదరాబాద్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే గుర్తింపు పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, ఏదైతే శ్రీశైల సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే 3 మృతదేహాలను కూడా బయటికి తీసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏదైతే స్కానర్ జీపీఆర్ పరికరం తోటి సహాయంతో చేసినటువంటి ఏదైతే బురద నీరు తోటి కూరుకుపోయిన ప్రదేశంలో రాత్రి వరకు కూడా కొనసాగినటువంటి సహాయక చర్యల్లో భాగంగా ఏదైతే 8 మంది చిక్కున్న ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసులను కూడా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి రాత్రి నుంచి కూడా ఈ తవ్వకాలు ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ప్రస్తుతం 3 మృతదేహాలను కూడా బయటికి తీసినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో పాటు మరో 5 మొత్తం 8 మంది చిక్కున్న ఈ ఘటనలో మొత్తం 8 మందికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఏదైతే రాడర్ తోటి జీపీఆర్ సిస్టమ్ ద్వారా స్కానింగ్ ద్వారా ఆ ప్రమాదంలో చిక్కున్నటువంటి 5 ప్లేసులను కూడా గుర్తించి ఆ 5 ప్లేసుల్లో ఈ 8 మంది కూడా 5 ప్లేసుల్లోనే ఉంటారనే విషయం పైన కూడా అక్కడ తవ్వకాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే నిన్న సాయంత్రమే ఈ జీపీఆర్ సిస్టమ్ ద్వారా గుర్తించినటువంటి ఈ ఏదైతే ఈ స్కానర్ తో గుర్తించడం తోటి అక్కడే తవ్వకాలు చేపట్టడం, నిన్న సాయంత్రం నుంచి కూడా ఆ సహాయక చర్యల్లో భాగంగా ఈ రోజు ఇప్పటి వరకు కూడా 3 మృతదేహాలను కూడా బయటికి తీసినట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ముందస్తుగా ఏదైతే ఈ మృతదేహాలు బయటికి తీసే సమయంలో వారం రోజులు అవుతుంది ప్రమాదానికి సంఘటన చోటు చేసుకొని. ఈ ప్రమాదంలో అంతా కూడా వాళ్ళు బురదలో కూరుకుపోయి చనిపోవడం జరిగిందనేది కూడా నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఉస్మానియా హాస్పిటల్ కు సంబంధించినటువంటి ఫోరెన్సిక్స్ బృందం, డాక్టర్ల బృందాన్ని కూడా అక్కడికి రప్పించడం జరిగింది. ఎందుకంటే అక్కడ లోపల కూరుకుపోయి చనిపోయారు, ఏదైతే ఇలా బురద తోటి కూరుకుపోయినటువంటి ఆ ప్రదేశంలో చనిపోయారు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఆ డెడ్ బాడీస్ కు సంబంధించి ఎలా ఉంది అనే సిచ్యువేషన్ కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడే ఫోరెన్సిక్స్ ఏదైతే ఎక్స్పర్ట్స్ డాక్టర్లు ఉన్నారో వారి నేతృత్వంలో వారు అది గుర్తించి ఎవరి మృతదేహాలను వారికి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కూడా సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు ఇదే డాక్టర్ల బృందం ఒకవేళ అక్కడ గుర్తింపు చేపట్టకపోతే ఇటు గాంధీ ఆసుపత్రి, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి సంబంధించి 5, ఉస్మానియా హాస్పిటల్ కి సంబంధించి 3 అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు ఇటు నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా దాదాపుగా 8 ప్రైవేట్ అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. అంటే ఈ అంబులెన్స్లను అక్కడ ఉంచడంతో పాటు డాక్టర్ల బృందం కూడా అక్కడికి రప్పించడంతో పాటు ఈ కొద్దిసేపటి క్రితమే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు ఇటు సిఎస్ శాంతకుమార్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అధికారులతోటి ఈ సహాయక చర్యలకు సంబంధించి నిన్న నుంచి చేపట్టినటువంటి సహాయక చర్యలకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే మృతదేహాలు బయటికి వస్తున్న నేపథ్యంలో వాటిని గుర్తించే పనిలో భాగంగానే అక్కడ ఫోరెన్సిక్స్ వైద్య నిపుణులు కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం ఈ ఏర్పాట్లు అంబులెన్స్లకు సంబంధించి సిద్ధం చేసిన విధానాన్ని బట్టి ఖచ్చితంగా మరికొద్దిసేపట్లో ఈ 8 మందికి సంబంధించినటువంటి మృతదేహాలను పూర్తిగా బయటికి తీసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు ఈ స్కానర్ జీపీఆర్ ఆక్వా హై అనే ఒక సిస్టమ్ ద్వారా రాడర్ సహకారంతో జీపీఆర్ సిస్టమ్ తోటి నిన్ననే ఈ ఏదైతే పీబీఎం మిషన్ ఏదైతే డ్యామేజ్ అయిన పీబీఎం మిషన్ శకలాలను దాటి ముందుకు వెళ్లడం జరిగింది. ఏదైతే మిగతా భాగం ఏదైతే పీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి మిగతా భాగం ముందు భాగం ఏదైతుందో దానికి ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి పీబీఎం మిషన్ మధ్యలోనే ఈ మృతదేహాలు చిక్కున్నట్టుగా కూడా గుర్తించి అక్కడే ఈ రాడర్ సిస్టమ్ ద్వారా ఏదైతే జీపీఆర్ సిస్టమ్ ద్వారా కూడా స్కానింగ్ చేసి అత్యాధునిక పరికరాలతోటి స్కానింగ్ చేసిన తర్వాతనే ఈ 5 ప్లేసుల్లో తవ్వకాలు చేపట్టడం జరిగింది. అందులోనే ఇప్పటి వరకు 3 మృతదేహాలను కూడా బయటకు తీసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం అన్ని మృతదేహాలను బయటికి తీసిన తర్వాతనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు
అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే ఆ బురదలో వీళ్ళు వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదం కాబట్టి వారం రోజులుగా అందులోనే డెడ్ బాడీస్ ఉన్నాయి కాబట్టి అవి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అంటే ఉబ్బిపోయి కానీ గుర్తు పట్టలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఫోరెన్సిక్స్ నిపుణుల ఖచ్చితంగా అవసరం. దీంతో పాటు ఒకవేళ గుర్తించలేని పరిస్థితిలో ఉంటే ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే వారిని కూడా రప్పించడం జరిగింది. వారి నుంచి శాంపిల్స్ సేకరించుకొని DNA టెస్టుల ద్వారా కూడా ఎవరి మృతదేహాలను వాళ్ళని గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని కూడా సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్ అక్కడ ఉంది. ప్రస్తుతం అయితే ఈ వేగంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 12 బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో నిరంతరాయంగా గత 8 రోజులు అంటే ఈ రోజు 8వ రోజుకు చేరుకోవడం జరిగింది. గత వారం రోజులుగా కూడా నిరంతరాయంగా కూడా ఈ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఆ ప్రమాదంలో ఏదైతే 8 మంది చిక్కుకున్నారనేది ముందు నుంచి కూడా చెప్తున్న క్రమంలో ఆ 8 మంది కూడా చనిపోయారనేది మాత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ఆ చనిపోయిన వారి 8 మంది మృతదేహాలను కూడా బయటికి వెలికి తీసేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మరి కొద్దిసేపట్లో అధికారికంగా ఈ మృతదేహాలకు అంటే కార్మికుల 8 మంది ఎవరైతే అందులో చిక్కున్నారో వారి వివరాలతో పాటు వారు చనిపోయినట్టుగా కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులను అక్కడికి ఇప్పటికే రప్పించడంతో పాటు వారికి అందరూ ఈ ఘటన నుంచి బయటికి తీసిన మృతదేహాలను సొంత గ్రామాలకు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఆ మృతదేహాలను బయటికి తీసేంత వరకు అంటే 8 మంది ఉన్నారు కాబట్టి 8 మంది మృతదేహాలు తీసేంత వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే 3 మృతదేహాలు కూడా బయటికి తీసినట్టుగా చెప్తున్నారు. మరో రాత్రి నిర్ధారించినటువంటి 5 ప్లేసులు మరో 2 ప్లేసులో కూడా తవ్వకాలు చేస్తున్నారు. ఆ తవ్వకాల్లో కూడా మరి అక్కడ మిగతా మృతదేహాలు ఉన్నాయా లేదంటే మరికొంత దూరంలో మిగతా వారికి సంబంధించిన మృతదేహాలు ఉన్నాయా అనేది కూడా నిర్ధారించాల్సి ఉంది. మొత్తానికైతే ఈ GPR సిస్టమ్ ద్వారా మాత్రం ఈ డెడ్ బాడీస్ ను గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే తవ్వకాలు చేపట్టి 3 మృతదేహాలను అయితే ప్రస్తుతం బయటికి తీసినట్టుగా కూడా తెలుస్తుంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.